హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుంగనూరు. సో ప్రెజెంట్ అయితే టుడే శివరాత్రి కాబట్టి మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో టెంపుల్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంది. అంటే ఏంటంటే సో మార్నింగ్ చాలామంది ఉన్నారు. సో చూద్దాం ఒకసారి సో ఎలా ఉంది టెంపుల్ అంటే ఏంటి విశిష్టత ఏంటి అండ్ సో జాగారం టైమింగ్స్ ఏంటి అన్నారు. ಎಲ್ಲ ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಇರೋದೇ ಮಹಾಶಿವರಾತ್ರಿ. ಎಲ್ಲ ನಾಡಿನ ಜನತೆ ಒಳ್ಳೇದಾಗಲಿ ಅಂತ ಪರಮಾತ್ಮನು ಭರವಸೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಲ್ಲ ಜನತೆ ಒಳ್ಳೇದಾಗಲಿ. ಊಟ ನೀನೇ ಕೊಡ್ತಾ ಇದ್ರಾ? ಊಟ ಪ್ರಸಾದ ಕೊಡ್ತಾ ಇದ್ರಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾರನ್ನ ಡೊನೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ನಮ್ಮವರೊಬ್ರು ಇದ್ದಾರೆ, ಅವರು ನಾವು ದೇವಸ್ಥಾನ ರಮೇಶ್ ಅವರು ಅಂತ, ಅವರು ನಾವು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಇಬ್ರು ಮುಖ್ಯವಾಗಿ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇದು ಈ ಫೆಸ್ಟಿವಲ್ ವಿಶೇಷ ಏನು ಸ್ವಾಮಿ? ಮಹಾಶಿವರಾತ್ರಿ ಅಂದ್ರೆ ಒಂದು ಪ್ರಪಂಚಕ್ಕೆ ದೊಡ್ಡ ಮಹಾಪರಮಾತ್ಮನ ಸೇವೆ ಅಲ್ವಾ, ಅದೇ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಅನ್ನೋದು. ಏನೇನ ಜಾಗರ ಟೈಮಿಂಗ್ಸ್ ಏನೇನ ಇದೆಯಾ? ಲೈಕ್ ಸಂಜೆ 8 ಗಂಟೆಯಿಂದ ಜಾಗರಣೆ ಇದೆ, ಫುಲ್ ನೈಟ್ ಜಾಗರಣೆ ಇದೆ. ಮಾಮೂಲಿ ಅನುದಾನ ನಡೀತಾ ಇದೆ, ಪರಮಾತ್ಮ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೆ. సో ఈ టెంపుల్ అయితే ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్రాస్ మార్తల్లిలో ఉంది. ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భం వేళ అందరికీ ఈ పూది ప్లస్ అండ్ ఏంట్రా అంటే ఈ శివుడి ఫొటోస్ అయితే ఇస్తున్నారు, దేవుడి ఫొటోస్ అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చని. అదేవిధంగా సో ఇక్కడే వీళ్ళు అందరికీ ఫుడ్ అయితే సో ప్రసాదం అయితే పెడుతున్నారు. సో చూడొచ్చు. సో చాలామంది అయితే వచ్చారు టెంపుల్కి. శివరాత్రి అంటే బేసిక్గా అందరూ ఫాస్టింగ్స్ ఉంటారు, అంటే నైట్ జాగారం ఉంటారు. అలా ఫాస్టింగ్ ఉండి సో పొద్దుటి నుంచి ఒక పర్సన్ అయితే వాటర్ కూడా తీసుకోలేదు. సో అక్కడ తింటుంటే సడన్గా కింద పడిపోయాడు. సో తర్వాత నాకు అనిపించింది సో ఎండలో ఉన్నారు, సో మన సైడ్ నుంచి మనం ఏదైనా చేద్దామని నా ఫ్రెండ్ అడిగితే సో ఇలా ఏదన్నా మనం కూల్ డ్రింక్స్ అయితే ఇద్దాము అన్నాడు. సో అక్కడ చాలామంది ఫాస్టింగ్ ఉండడం వల్ల ఎవరు తీసుకోలేదు. సో నేనైతే చెప్పాను అక్కడ ఉన్న అన్న వాళ్ళకి, అన్న సో అప్పుడే అక్కడ పడిపోయాడు కదా, సో అతని కోసం నేను అతన్ని చూసి అయితే నేను ఇలా తెచ్చాను, సో ఎవరన్నా వస్తే ఇవ్వండి అని. సో తర్వాత అయితే సో అందరికీ ఈ ఫ్రూటీస్ అయితే ఇవ్వడం జరిగింది. డే టు డే మన వీడియోస్కి కూడా లైక్స్, కామెంట్స్, షేర్స్ పెరుగుతున్నాయి అండ్ సబ్స్క్రైబ్స్ కూడా పెరుగుతున్నారు. సో ఇలానే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.